ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము సంఖ్యాకాండము 10వ అధ్యాయము 34-35 వచనములు. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవునిని నీవు ఎప్పుడైతే హృదయపూర్వకముగా అంగీకరించి ఈ లోకములో నీ జీవిత ప్రయాణమును కొనసాగిస్తూ ఉంటావో, ఆనాడు ఇశ్రాయేలీయుల జీవిత ప్రయాణములో మేఘస్తంభముగా పగటి సమయములో, రాత్రి సమయములో అగ్ని స్తంభముగా తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు లేచి బయలుదేరు, నేను నీకు నా మేఘమును తోడుగా, నా నీడను తోడుగా, నా సన్నిధిని తోడుగా నీకు ఉంచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మోషే అక్కడ యెహోవా లెమ్ము అని అంటే దేవుడు చూస్తూ ఉంటారు. తన బిడ్డలకి ఎవరైతే విరోధముగా ఉన్నారో, తన బిడ్డలతో యుద్ధము చేయాలని ఎవరు చూస్తున్నారో, తన ప్రజలతో ఎవరు శత్రుత్వం పెట్టుకోవాలని చూస్తున్నారో వారిని దేవుడు చూస్తూ ఉంటారు. వారికై వారు మారు మనసు పొందతారేమో, వారికై వారు తెలుసుకొని తన బిడ్డల జోలికి రాకుండా ఉంటారేమో. ఎందుకంటే ప్రభువుని వెంబడించే బిడ్డలు, నిజముగా వెంబడించే వారందరూ కూడా నీతిగా, న్యాయముగా బ్రతుకుచూ ఉంటారు, తగ్గించుకొని బ్రతుకుచూ ఉంటారు, పరిశుద్ధముగా బ్రతకడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. వారికి ఎదురుగా శత్రువులను ఎప్పుడైతే వస్తారో వారు వారికై వారే మానుకుంటారు అని, ద్వేషించడం మానుకుంటారు అని ప్రభువారు చూస్తూ ఉంటారు. కానీ వారు ఇంకా మారకపోతే దేవుడు లేచినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, లేవడము అనంటే ఇక వారి జీవితం ఎలా అయిపోద్దంటే మనం ఊహించలేము. ఇంకా దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా ఎవరైతే ఉంటూ ఉన్నారో, ఎవరైతే మాట్లాడుచూ ఉన్నారో, ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆలోచనలు కలిగి ఉన్నారో వారి మీదకి దేవుడు లేస్తే ఇక మాటల్లో చెప్పలేమని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు దేవునికి ఇష్టలుగా జీవించండి. మీ మీదకి ఏ శత్రువు వచ్చినా సరే వారి మీదకి మీ దేవుడు లేచేటువంటి దేవుడు. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆయన చూసుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. మీ మట్టుకు మీరైతే ఆయన మేఘము కింద చల్లగా మీ జీవిత ప్రయాణాన్ని, పరిశుద్ధ ప్రయాణాన్ని, ప్రశాంతమైన ప్రయాణాన్ని కొనసాగించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన విడువని ఎడబాయని దేవుడు, ఆయన కాచి కాపాడేటువంటి దేవుడు. నీ ప్రతి మార్గములో ఆయన తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన నీ శత్రువులకు ఆయన శత్రువుగా మారిపోతారు. నిన్ను ద్వేషించే వారిని అందరినీ కూడా ఆయన ద్వేషిస్తారు. దేవుడు ద్వేషించారంటే ఇక ఈ భూలోకంలో కాదు, ఈ సృష్టిలో ఎక్కడ కూడా వారు ఉండలేరు. ఈ సృష్టిలో ఉండలేరు. మానవులు నివసించేటువంటి సృష్టిలో వారు ఉండకుండా చేసే దేవుడు ఆయన. నీకు విరోధముగా ఎవరైనా నిలబడినట్లయితే, నిన్ను ఎవరైనా ద్వేషించినట్లయితే ఆయన చూస్తూ ఉంటారు, సమయాన్ని ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు భయపడకు, నీవు దిగులు పడకు, ధైర్యముగా ఉండు. ఆయన వైపు చూస్తూ ప్రార్థనలో ముందుకు కొనసాగు. దేవుడు మిగతా కార్యాలను ఆయన చూసుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి వాగ్దానమునిస్తున్నారు. ఈ 2వ మాసములో, ఫిబ్రవరి మాసములో ఈ 2వ దినమున ప్రభువారిస్తున్న వాగ్దానం ఇది. ఆయన మేఘము నీ మీద ఉంది, ఆయన అగ్ని మేఘము నీ మీద ఉంది, పరిశుద్ధాత్మ నీ మీద ఉందని
ధైర్యము కలిగి ముందుకు కొనసాగు. నీ శత్రువులు పారిపోవుదురుగాక, నీ శత్రువులు ఇక లేకపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు లయమైపోవుదురుగాక అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా, దేవుడు మీకు నెమ్మదిని దయచేయనట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ మీదకి ఏ శత్రువులు లేస్తూ ఉన్నారో, ఏ భయంకరమైన వారు మీ మీద ఆలోచనలు కలిగి ఉన్నారో, వారందరినీ దేవుడు ఆయన లయము చేయబోచు ఉన్నారు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన తండ్రి, వారి జీవిత ప్రయాణములో అయా తండ్రి అనేకమైన శత్రువులు ప్రభువ, అకారణముగా నాయన శత్రువులు నాయన మీరే సహాయము చేయండి అయ్యా. మీరు లెమ్మని ప్రార్థన చేసినట్లుగా, మోషే అలనాడు ప్రార్థన చేసినట్లుగా అయ్యా నీ దాసుడిగా నేను ప్రార్థన చేయించు ఉన్నానయ్యా. లెమ్ము తండ్రి యెహోవా, లెమ్ము ప్రభువ, మీ బిడ్డలను కాపాడమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. వారి శత్రువులు నశించిపోదురుగా కానీ ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. వారిని ద్వేషించువారు కనిపించకపోవుదురుగా కానీ ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీవే నీ బిడ్డలను కాపాడి సంరక్షించమని, వారి గమ్యానికి చేర్చి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. అయ్యా తండ్రి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. బాధలో ఎవరైనా కుటుంబాలు ఉంటే నాయన మీరే ఆదరించండి ప్రభువా. శత్రువులను నాశనము చేసి మీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాను నాయన. అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.